నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వద్ద నుండి నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివేకానంద వాకర్ అసోసియేషన్ సభ్యులు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ర్యాలీతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ కారకాలు, కిడ్నీ ప్రమాదాలు, వాతావరణ మార్పులు కిడ్నీ ఆరోగ్యానికి ప్రమాదాలు పెంచుతున్నాయి. అధిక వేడి, గాలి కాలుష్యం, నీరసం, డిహైడ్రేషన్ వంటి కారణాలు నేరుగా ఆకస్మిక కిడ్నీ దెబ్బతినడం మరియు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి సికేడి దారితీస్తుంది. డయాలసిస్ వల్ల ఏర్పడే కార్బన్ ఫుట్ ప్రింట్ ఆధునిక కిడ్నీ చికిత్సలు, ముఖ్యంగా డయాలసిస్ అధిక వనరులు అవసరమయ్యే ప్రక్రియ. దీనికి భారీగా నీరు, విద్యుత్ మరియు ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థాలు అవసరమవుతాయి. కిడ్నీ వ్యాధిని నిర్మూలించడానికి నీరు అధిక శాతంలో తీసుకోవాలి. అదేవిధంగా బీపీ, షుగర్ వలన మూత్రపిండాలు దెబ్బతింటాయని తెలిపారు. షుగర్, బీపీ కలిగిన వారు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని తెలిపారు. కిడ్నీ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు మంచి నీటిని అధిక శాతం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది, వివేకానంద వాకర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెనకొచ్చి అప్లై చేస్తాం కదా. మళ్ళీ చేస్తాను. పదండి ముందు పదండి అవసరం సార్. కొంచెం సార్ నువ్వు అరవనా దయచేసి అందరూ ఆశీర్వదించగా కోరుతున్నాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.